కావాల్సిన ఐటమ్స్ పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపులు, పచ్చిమిరపకాయలు, 1 ఆనియన్ స్లైసెస్, గార్లిక్, ఎండుమిర్చి, కరివేపాకు, కడిగి కోసుకున్నటువంటి దొండకాయలు. ఫస్ట్ ఫ్రై చేసుకోవడానికి కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది దీనికి, ఎందుకంటే దొండకాయలు కూడా బాగా ఫ్రై చేయాలి కదా. అందుకు ఫస్ట్ మనం పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దొండకాయలు వేసి ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ కొన్ని వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా కొన్ని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. బాగా వేగాలి. ముక్క బాగా ఉడికిందో లేదో చూసుకొని తీసేయాలి. ఫ్రై చేయడం అయిపోయిన తర్వాత పోపులు, అదే ఆయిల్లో పోపులు వేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేయాలి, కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేయాలి, కలుపుకొని పచ్చిమిరపకాయలు వేయాలి, కరివేపాకు వేయాలి, కలుపుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. కారం సరిపడా, మీరు ఎంత తింటారో దాన్ని బట్టి, నేనైతే 1 స్పూన్ వేసాను. మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయలు కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి దాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మెత్తగా కొంచెం గ్రైండ్ చేసినటువంటి కొబ్బరి తురుము, పచ్చిదైనా ఎండుదైనా చాయిస్ ఈజ్ యోర్స్, బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం అందులో ముందే ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలు కూడా యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి బాగా కలుపుకొని ఇంకొక 5 minutes ఫ్రై అయినిద్దాం. ఫ్రై అయిపోయాయి చూసారా, బాగా అయిపోయింది. రెడీ, దొండకాయ కొబ్బరి కూర ఫ్రై.